హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మొక్కలు చూడడానికని మేడ ఎక్కాను. ఎందుకంటే 4-5 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి. మరి మేడ మీద అంతా కూడా కొంచెం జారిపోతామని చెప్పి నేను కూడా వెళ్ళలేదు. ఇప్పుడు చూస్తే చక్కగా చామంతులన్నిటికీ మొగ్గలు వచ్చేసాయండి. ఇది చూడండి, మందారి ఎంత చక్కగా మళ్ళీ దాని బ్లూమింగ్ అంతా ఎంత చక్కగా ఉందో. అయితే సాయంత్రం కల్లా అది వడిలిపోద్ది అనమాట. అయినా సరే ఎక్కడికక్కడ ఆనందం పడిపోవడమే. ఇగోండి, తెంపబుద్ధి కూడా ఇది అలాగా చెట్టుకుంటే అదొక ఆనందం. అందుకే ఏ ఫ్లవర్ వచ్చినా నేను వీడియో తీసుకోవడానికి వెళ్తానమాట. ఇగోండి ఎంత అందంగా ఉందో చూసారా. ఈ ఫ్లవర్స్ చూసారు కదండి, డిసెంబర్ పువ్వుల్లో ఉంటాయి. ఇది నిత్యం కాస్తాయండి ఈ ఫ్లవర్స్. అయితే చాలా దగ్గర విత్తనాలు ఇచ్చాను, వేసాను కూడా. కొన్ని దగ్గర బయట మాత్రం నేను వేసాను. ఇదిగోండి, ఇదైతే చచ్చిపోయిన మొక్కని మళ్ళీ బ్రతికించి ఈ మందార చెట్లు అండి రెండు వచ్చాయన్నమాట. వాటిని కూడా ఈ మధ్యకాలంలో విడదీయాల. ఇదే ఈ ఫ్లవర్ చూసారు కదా, వీటికి ఏంటంటే మొగ్గలు వస్తున్నాయి కానీ బలం లేదు వాటికి. అందుకే దీనికి మళ్ళీ నేను కేర్ తీసుకోలేండి. మొక్క ఎండిపోతుంది, దాన్ని ఏం చేశానంటే ఒక వేపాకు పసుపు ఈ రెండు కలిపి కొమ్మలకి రాశానండి. రాసి కొంతేమో ఇసుకలోనే వేసాను అనమాట. అలాగా మళ్ళీ అందుకుంది, చెట్టు బ్రతికిందనమాట. ఇదిగోండి, ఇది చామంతి చూసారు కదా, ఈ కలర్ చక్కగా మళ్ళీ వస్తున్నాయి. సంవత్సరం అంతా కూడా దాచి పెడతానండి చామంతులు పారీలు. మళ్ళీ ఆ కొమ్మలన్నీ కూడా కటింగ్ చేసి వేసి అలా పెంచుతాను అనమాట. ఇది చూసారు కదా, బొప్పాయి చెట్టు, నిమ్మ చెట్టు. అయితే ఈ చెట్లన్నీ కూడా నేను పెంచుతున్నాను. ఎందుకంటే దీన్ని పారీలేక ఇది బాగా ఎదిగిన తర్వాత అండి, ఎవరైనా మరి తోటలోను కానీ ఇక్కడ జీవీఎంసీ వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా మొక్కలు పెంచుతున్నారండి. అక్కడ వాళ్ళకి వెళ్ళి ఇస్తుంటాను అనమాట. ఈ మధ్యకాలంలో చాలా మొక్కలు ఇచ్చాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి వాళ్ళందరూ కూడా. ఇదిగోండి, దగ్గరుండి వేయించాను, మళ్ళీ వీడియో కూడా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది గోరింటాకు చెట్టు, కరివేపాకు చెట్టు, అలాగే సంపెంగ చెట్టు, ఇవన్నీ కూడా మంచి మంచి చెట్లు అన్నీ కూడా వేసి ఉంచాను. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంతమంది నాకు ఇచ్చారండి. ఆ ఇచ్చిన చెట్లు కూడా పెంచి అలాగా వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేసుకుంటూ మరి వాళ్ళు, ఎందుకంటే నేను పెంచుతున్నానని ఆశ కొద్ది వాళ్ళు నాకు ఇచ్చారనమాట. ఇప్పుడే చాలామంది మనం చెట్లు ఇస్తామండి, కానీ వాళ్ళు పెంచరు. ఊర్లు వెళ్ళిపోవడము, వాటిని చంపేయడము, నీళ్ళేయడానికి అలవాట్లేని పనులు. ఏదో వాళ్ళ గాబరా పడిపోయి అందరూ తీసుకుంటున్నారని తీసుకుంటారు, కానీ అలా తీసుకోకూడదు. పెంచాలి అని ఒక మనసు ఉంటేనే వాళ్ళకి మనం ఇవ్వాలా, అప్పుడు అవి కూడా బ్రతుకుతాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా 2 అంతస్తుల మేడ. ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం వెళ్ళి చూస్తుంటానండి. చూసారా, ఈ 4 రోజులే వెళ్ళలేదు. ఇదిగోండి, దానిమ్మ చెట్టు, ఇవి నెమ్మదిగా గ్రో అవుతున్నాయి అన్నమాట ఫ్రూట్. ఇదిగోండి, మొత్తం 3 వచ్చాయి అన్నమాట. ఏది కూడా మందులతో కాదండి, ఇది ఓన్లీ కాయగూర తొక్కు, పేడ, ఈ రెండితోనే అలా చేస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా. అవి చూడగానే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో తోటలో పెరిగవలసిన ఈ చెట్లు ఇంట్లోనే ఈ మిద్దె తోట అనమాట ఈ విధంగా పెంచుతున్నామంటే నాకు హ్యాపీగా ఉందండి. ఇగోండి, ఇది బీరకాయ, నేతి బీరకాయ, ఏదో 2-3 అలాగ వస్తుంటాయి. ఇగోండి, ప్రతిదీ కూడా ఏది వచ్చినా అది పారీకుండా ఎవరికి ఇవ్వకుండా వండుకొని తింటాం. అది మాకు ఆనందం నిజంగానే. ఇక చూసారా, ఇది తులసి చెట్టు అండి, మిరప చెట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.